నామకరణం అయిపోతుంది. ఇప్పుడు నామకరణం అవ్వాలి. బ్రౌజ్ జూమ్ ఆప్షన్ దీనికి లేదు. బట్ అవి నాకు అనిపించలేదు. ఓకే మీ బాబు ఆత్మీయ మాసంలో పుట్టాడు 14/10/2011. అయితే ఆశ్వేజ మాసంలో పుట్టినటువంటి పిల్లలకి మాసం అంటే నెల. ఆ మాసాన్ని మనం ఆశ్వేజ మాసం అంటాం. మగ పిల్లలకైతే ఆశ్వేజ మాసంలో ఒక పేరు ఉంటుంది, ఆడపిల్లలకైతే ఒక పేరు ఉంటుంది. బాబు ఆశ్వేజ మాసంలో జన్మించాడు కాబట్టి మనం ఎవరి పేరుతో పిలుచుకొని మేము ఆడలేదు. కానీ మనకేంటి మాసనామాసు నక్షత్రనామాసు రెండు వస్తాయి. మాసనామంలో ఆశ్వేజ మాసంలో బాబు జన్మించాడు కాబట్టి ఉపేంద్ర అని ఇదో ఈ సిద్ధాంతులు నిర్ణయించారు అన్నమాట. ఇదో ఆశ్వేజ మాసం ఉపేంద్ర. ఆడవాళ్ళకైతే ఈ పేర్లు, మగవాళ్ళ మాసం ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరు వస్తుంది. కృష్ణ అచ్యుతాయుధం ఉంది కదా, అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఉపేంద్ర ఉంది. ఈ ఉపేంద్ర ఆపోజిట్గా ఏముంది? ఆశ్వేజ మాసం ఉందా? ఆశ్వేజ మాసంలో బాబు జన్మించాడు కాబట్టి మనం మాసనామంలో ఎంటర్ అయ్యాలి ఉపేంద్ర అని. ఇప్పుడు మీరు బాబు చేపెట్టుకోకలేదు, మీరు మామూలు పట్టుకోండి, బాబుని కూర్చోబెట్టుకుని మనకి ఎలాగో ఇది పెట్టింది రాయండి. మీరు తొడమ పెట్టుకోండి. ఇది బాబు తీసేయండి. అమ్మ దగ్గర ఉండాలి. ఇలా పట్టుకోండి. మీరు ఓం రాయండి. ఓం రాయ్. ఓ తెలుగు రాస్తారు కదా. మమ ఇక్కడ దాని మీద రాస్తున్నారు. ఇగో చూడండి నాన్న, ఈ గడిలో రాకూడదు, అన్ని దాని మీద రాయాలి. కుమారస్య ఆశ్వేజ మాస నామ అన్ని దాని మీద రాస్తుండాలి, ఇంకో గడిలో కలకూడదు. శ్రీమాన్ ఉపేంద్ర పే 0 దాకేంద్ర ఇతి ఉపేంద్ర ఇతి నామ్నా మా కింద నా వచ్చు. నామ్నా సు సాకుంత సు నామ్నా సు శతం జీవ వర్ధస్వ రాకింద వర్ధస్వ అంటే నీకు ఉపేంద్ర మాసనామం ప్రకారంగా ఉపేంద్ర నామకరణం వింటున్నావు పాప. ఉపేంద్ర నామకరణం చేశాం కాబట్టి ఈ ఉపేంద్ర నామంతో నీకు వర్ధిల్లు కాక అని తండ్రి చేత మృగంలో రాయించాలి. తర్వాత రెండో గడిలోకి వెళ్ళండి. ఉపేంద్రుడు అంటే శ్రీకృష్ణ విష్ణుమూర్తి ఉన్న నామాల్లో ఉపేంద్రుడు అనమాట. తర్వాత ఇప్పుడు ఒక గడి అయిపోయింది కదా, రెండో గడిలోకి వెళ్ళాలి. రెండో గడిలో ఏంటంటే ఇప్పుడు నక్షత్రం, మీ బాబు నక్షత్రం భరణి నక్షత్రం అయింది. భరణి నక్షత్రంలో అయినప్పుడు లా లీ లోలో అని రాసి చెప్పాను కదా. దాంతో ఏంటంటే లా నక్షత్రం ఎందులో వచ్చినా పర్వాలేదు, మరి మీరు ఏమైనా దానికి ఏమైనా లా నక్షత్రంతో యాడ్ చేసి అందులో రాయాలి. మామ కాదు, లాతో అనుకున్న పేరు అయితే ముందు రాయాలి. మామ కుమారస్య జనన నక్షత్ర నన్ను చూస్తున్నాడు వాడు. భరణి నన్ను చూస్తున్నాడు, నేను గట్టిగా మాట్లాడుతున్నాను. భరణి నక్షత్ర దేవత నక్షత్ర దేవత. ఇప్పుడు ఆ పేరు చెప్పండి, దాంతో చెప్పి రాయి. లలిత్ రాజు రైట్. ఎందుకంటే మీరు అనుకున్న ప్రకారంగా 4 అక్షరాలతో మనకి ఆ పేరు వచ్చేసింది. ఎందుకంటే మనకి అంటే ఒక సిస్టమేటిక్గా ఉండాలి కదండి. ఇదిగో పాప అండర్లైన్ చేశాను, నువ్వు చూడు. లీ లు లేలో అంటే లాతో సంబంధించిన వస్త్రాలన్నీ కూడా బల్లి చూసానా. 4 పదాలు. ఏ రాశి? మేషరాశి. ఇగో మేషరాశి మా బాబుది. ఏమ్మా ఇతి
నామ్న మఠ మీద కూర్చో నువ్వు నామ్న మా కింద నామ్న శతంజీవ శతంజీవ వర్ధస్వ అడిగి మూడు చూడండి నోటింటిది కాస్తుంది వర్ధస్వ ఏయ్ వర్ధస్వ అంటే ఇక్కడికి అది అయిపోయింది. మనకి ఏమిటంటే ఇప్పుడు మాసం అయింది, నక్షత్రం అయింది. ఇప్పుడు వ్యవహారిక రాయండి కింద వ్యవహారిక కింద వ్యవహారిక కింద కింద అండర్లైన్ వ్యవహారిక నామ్న మా కింద మమ కుమారస్య. ఇప్పుడు వ్యవహారిక ఇప్పుడు వ్యవహారికంలో మీరు మనము నక్షత్రం ప్రకారంగా నక్షత్రం పెట్టుకుని బియ్యంలో రాయించిన పేరు ఉంటుంది. తర్వాత మాసనామంలో ఎప్పుడు జన్మించాడో ఆ మాసంలో పేరు ఉంటుంది. ఎన్ని పేర్లు మనం పెట్టుకున్నప్పటికీ కూడా ఏదో ఒక పేరుతో వ్యవహారికం అంటే ఏంటి పిలుచుకునే పేర్లు అంత పెద్ద పొరలు ఉంటాయి పేర్లు. అంత పేర్లు పిలిచేసరికి వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు. అందుకని మనకి ఏంటంటే మీరు వ్యవహారికంగా నాన్నగా మీ మనసులో అనుకున్నది మీ ఇష్టదైవాలు మీరందరూ కూడా మీ ఆవిడ మీరు అందరూ మామయ్య అందరూ ఏమిటైతే అనుకున్నారో ఆ వ్యవహారికం మన గ్రామ దేవతలని ఇష్ట దేవతలని ఇంటి ఎలవేల్పులన్నీ ఉంటారు. అవన్నీ కూడా ఏం పేరు మీరు అనుకున్నారో ఆ పేరు మనం అందులో రాయాలి. అనుకున్నారు కదా మీరు. మొత్తం ఎన్ని పేర్లు ఉన్నా సరే ఆ బియ్యలో రాయాలి. రాసిన తర్వాత మీ తర్వాత చిన్న పొట్టి పేరు పిలుచుకున్నా పర్వాలేదు. మమ్మకి ఇప్పుడు మమ కుమారస్య వ్యవహారిక వ్యవహారిక నామ్న మా కింద నామ్న. ఇప్పుడు చెప్పి మీరు అనుకోండి. అదే నేను చెప్పాను ఇష్టదేవాలు ఇద్దరు కూడగలుపుకొని నా రైట్ కదా. ఇది మళ్ళీ అంటే అక్కడితో ఎండింగ్ అనమాట. ఇది ఇంకా మళ్ళీ ఇంకేమో రాదనమాట. ఇది నామ్న వర్ధస్వ శతంజీవ వర్ధస్వ నాకు ఓం తచ్చున్య రావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్మః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం చిన్నో అస్తు దుపదే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. నామకరణ దేవత ప్రీత్యత దేవతాభ్యో నమో నమః. ఓం అతిథులు దీని మీద మూడింటి ఓం కేశవాయ ఓం నారాయణ ఓం అలా దేవుడి పూజ